ఇది ఒక ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. ఎందుకంటే ప్రభుత్వం అప్రమత్తంగా ఉందంటే ఈ ప్రభుత్వం లాస్ట్ టైం ఫస్ట్ వేవ్లో చూశారు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది సిబ్బంది కొరత ఉంది. సిబ్బంది కొరత గ్రహించినాక కూడా వైద్య సిబ్బంది నియామకం చేస్తే బాగుంటుండేది. ఈరోజు ఫ్రెష్గా ఇప్పుడే టీవీలలో వస్తున్నట్టు వార్త మెడికల్ డైరెక్టర్ శ్రీనివాసరావు గారు ఇప్పుడే స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ గాంధీ హాస్పిటల్ మొన్న వేరే నార్మల్ హాస్పిటల్ కూడా ఈరోజు మొత్తం గాంధీ హాస్పిటల్ కంప్లీట్ కరోనా హాస్పిటల్ కింద కన్వర్ట్ చేశారు. ఈరోజు ప్రతి 10 నిమిషాల్లో 5 కేసులు రావడం జరుగుతుంది. ఈరోజు ప్రతి 10 నిమిషాల్లో 5 కేసులు గాంధీ హాస్పిటల్లో ఈరోజు పరిస్థితి. ఈరోజు మా వార్త ఇది. అంటే ఏ విధంగా కరోనా విజృంభించింది, ఈ యొక్క రానున్న 6 వారాల్లో కరోనా ఏ విధంగా పోతుందన్నది ఇప్పటికే గాంధీ హాస్పిటల్లో బెడ్ల కొరత మరియు వెంటిలేటర్స్ లేనటువంటి పరిస్థితి ఇప్పుడే ఏర్పడింది. ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా రేపు బెడ్లు పడకలు దొరకనటువంటి పరిస్థితి రేపు ఏడిపోబోతుంది. రానున్న 6 వారాలు ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. లేదంటే చాలామంది ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉందండి.